కీర్తనల గ్రంథం 146వ కీర్తన 5వ వచనం చదువు. ఎవరికి యాకోబు దేవుడు సహాయకుడునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్నో వాడు ధన్యుడు. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మమ్మల్నిగా ప్రేమించిన యేసయ్యా, మీ ఘనమైన నామానికి ఎవరికి సర్వగుణాలు చూపిస్తున్నాము స్వామి. ఈ పునరుత్థానపు బల్లారాధన దినమున ఆగస్టు మాసం 4వ తారీఖున మీ సన్నిధిలో మరొక వారు మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు. సమయంలో మీ మాటలు వినడానికి మేమందరము సమకూడి ఉన్నాం. మీరు మమ్మల్ని సమకూర్చారు. అందుకు స్తోత్రాలు. చేరి కూడి ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. ఇంకా రావలసిన బిడ్డలు కూడా మీరు నడిపించి మీరే మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. రెండు చేతులు పైకెత్తి దగ్గరగా హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి గట్టిగా హల్లెలూయా చెప్తామా? చెల్లించండి అందరికీ ప్రభు నామం పేరిట పేరు అందరికీ వందనాలు. దేవుని వాక్యంలో నుండి మనం ఒక మాటను చదువుకుందాం. ఒకసారి మీ చూపు గడియారం వైపు తిప్పండి. మీ చూపును గడియారాల వైపు, మీ ఎత్తు గడియారం దగ్గర ఉంటే గడియారం చూడండి. చూసారా? ఇప్పుడు నాకేం చూడండి, రోజు తెలిసి చెప్పండి. టైం ఎంత? 10:40. సరే, క్లుప్తంగా కొన్ని మాటలు మనం విన్నాం. 2 విషయాలు నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. నేను కాదు, పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఎవరికి యాకోబు దేవుడు సహాయుడును? రెండవ మాట, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకును. అలా చెప్పండి నాతో ఈ మాట. ఎవరికి, అందరూ చెప్పాలి, ఎవరికి యాకోబు దేవుడు సహాయుడును? రెండవ మాట, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకును. ఒకటి సహాయం, 2 చెప్పాలి ఆశ. మొదటి మాట ఏంటి? సహాయం. రెండవ మాట ఏంటి? ఆశ. మనందరికీ తెలిసిన విషయమే. నాకు ఒక సమస్య వచ్చింది, ఒక ఆర్థిక పరిస్థితి. నేను ఒక ఎల్ఐ దగ్గరికి వెళ్ళాను. ఎల్ఐ కాదు, నాకు అర్జెంటుగా ఒక 20,000 రూపాయలు కావాలి అని ఎల్ఐ గారిని అడిగా. అంటే ఎల్ఐ గారు ఏమన్నాడు? ఇస్తానే అన్నాడు. అమ్మ అర్థమైందా? ఎల్ఐ దగ్గరికి వెళ్ళి ఎల్ఐ గారు నాకు ఒక 20,000 రూపాయలు అవసరం, అర్జెంటుగా సాయంత్రంగా మీరు కాస్త సహాయం చేయండి. ఎల్ఐ గారు ఉన్నాడు, ఇస్తాను అన్నాడు. సాయంత్రం వెళ్ళా ఎల్ఐ గారికి. ఎందుకు వెళ్ళా? ఇస్తాడు అని ఆశతో. ఆయన ఏమన్నాడు? ఇస్తాను అన్నాడు. అమ్మ నా మాట మీకు అర్థమవుతుందా? అంటే ఆయన సహాయం చేస్తాను అన్నాడు. సహాయం చేస్తాను అన్నాడు కనుక నేను సాయంత్రం ఆశతో అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళలేదు. సాయంత్రానికి ఎల్ఐ గారే ఉన్నాడు. 2 చేతుల పైకి ఇద్దాం అనుకున్నాను కానీ, సహాయం చేద్దాం అనుకున్నాను కానీ నా వల్ల రాలేదు. రావాల్సిన డబ్బులు రాలే, అందవలసినవి అందలే.
నీకు నేను ఇవ్వలేదు. మనుషుల వైపుకు చూసేంత వరకు మనకు సహాయం దొరకవచ్చు, దొరకకపోవచ్చు. కానీ దేవుడి వైపుకు చూసినప్పుడు తప్పకుండా మనకు ఆయన సహాయం చేస్తాడు. అర్థమైన పైకి చెప్పండి. ఎవరికి యాకోబు దేవుడు సహాయుడులో, ఎవరు తన దేవుడిని యెహోవా మీద ఆశ పెట్టుకున్నారు. నా ప్రియమైన దేవుడు బిడ్డలారా, నా ప్రియమైన అక్క చెల్లి, నా ప్రియమైన అన్న తమ్ముడు, ఈ సభ్యత్వం ద్వారా దేవుడి వాక్యాన్ని వింటున్నా నా ప్రియ ప్రజలారా, ఈ పండుగలో ఈ ఆగస్టు నెల 4వ తారీఖు మొట్టమొదటి ఆరాధనలో ప్రభుత్వంతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీకు సహాయం చేయవాడు నేనే. నీవు ఎవరి వైపు చూస్తున్నావు కదా, ఎవరో సహాయం చేస్తారని కీర్తన గ్రంథంలో మనం చూస్తాం. కొండల తట్టు నా కనులు ఎత్తుతున్నాను, సహాయము ఎక్కడి నుండి రావచ్చు. కొండల తట్టు నీ కనులు ఎత్తొచ్చు. కొండ అంటే స్థిరమైంది, కొండ అంటే బలమైంది. మనం పాడుకుంటూ ఉంటాం కదా, కదలాకుందును సీయోను కొండ వాలే, వెదలాకుందును బలమైన సింహం వాలే. కథల్లో కొండ, గాలి తుఫాను వచ్చిన కథల్లో కదలకుండా ఉంటేనే కొండ. ఆ కొండల వైపును సహాయము చేయమని అడిగినా ఆ సహాయం రావచ్చు, రాకపోవచ్చు. కొండల కంటే గొప్పవాడు మనం ఆరాధించే సృష్టికర్త. అందుకే ఆయన అన్నాడు, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లిపోయినను, నా కృప నిన్ను విడిచిపెట్టదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు సహాయం చేస్తానన్న వారు ఎవరో తెలుసా? మాట ఇచ్చి మాట తప్పేవాడు, మాట ఇచ్చి మాట తప్పేవాడు కాదే. నేను మాటిపోవచ్చు, మాట తప్పొచ్చు. నువ్వు మాటిపోవచ్చు, మాట తప్పొచ్చు. ఈ లోకంలో ఎందరో మాట ఇచ్చి మాట తప్పే వారుగా ఉండొచ్చు, కానీ ఆయన ఎన్నడూ మాట తప్పేవాడు. అందుకే అక్కడ అంటారు, ఎవరికి యాకోబు దేవుడు సహాయం. అందుకే సహాయం చేసే యేసయ్య వైపు చూడలేకపోతున్నాం. విశ్వాసములకు కర్తయు దానిని కొనసాగించే యేసు వైపు చూచుచు. ఏప్రిల్ రాసిన పత్రిక అంటాడు, విశ్వాసములకు కర్తయు దానిని కొనసాగించే యేసు వైపు చూచుచు. నేను అప్పుడప్పుడు ప్రయాణం చేస్తూ ప్రయాణంలో అనుకుంటూ ఉంటాను, ఇది నా సొంత ఒపీనియన్, నా సొంత ఆలోచన. సపోజ్ మన అగ్రహార గ్రామం ఉంది. మన అగ్రహార గ్రామంలో కోట్లకు పరిగెత్తులలో ఒక 10 మంది ఉన్నారనుకుందాం. ఈ గ్రామం అంతా కలిసి ఒక 200 కుటుంబాలు ఉన్నాయి అనుకుందాం. కాసేపు 200 కుటుంబాలు. ఈ 200 కుటుంబాలలో మరి పేద స్థితి, జరుగని స్థితి, కూటికి లేని స్థితిలో ఉన్నవాడు ఒక 10 కుటుంబాలు కనీసం ఉండటానికి ఇల్లు కూడా నివాసం లేని వాళ్ళు. కోట్లకు కోట్లు వారు తిని, వారి కుమారులు తిని, వారి మనవు సంతానం తిని, వారి మనవు సంతానం తినినా ఇంకా తరగని ఆస్తిని సంపాదించుకుంటున్నా వారు ఎందరో ఉండొచ్చు. నేను సపోజ్ మన గ్రామం గురించి చెప్తాను. ఏ గ్రామంలో ఉన్న కోటేశ్వరుడు ఆ గ్రామంలో ఉన్న పేదవాడిని దత్తత తీసుకుంటే, ఏ గ్రామంలో ఉన్న కోటేశ్వరుడు ఆ గ్రామంలో ఉన్న పేదవాడిని కనికరించగలిగితే ఎన్నడూ ఆ పేదవారి గుండెలో నుండి ఆ కోటేశ్వరుడు చెరిగిపోనే. నా మాట అర్థమైందో తెలుసుకోవాలి చెప్పండి.
సంపాదించుకుంటున్నాం, మిలియన్లకు మిలియన్లు సంపాదించుకుంటున్నాం, నేను కష్టపడింది ఇంకెవరికై ఎందుకు ఇవ్వాలి అనుకుంటున్నాం. ఇటీవల కేరళలో 4 గ్రామాలు కాకునాకి ఒక్క రాత్రి వచ్చేసి తుడులు పట్టుకుపోయింది. కొన్ని వందల మంది ప్రజలు జల సమాధి కొట్టుకుపోయారు, మట్టిలో కూర్చుకుపోయారు. సప్రమైన దేవుడు విడుదల. మనం సంపాదించుకున్నది మన వెంట వస్తుంది అనుకుంటున్నాం. ఏది మన వెంట? మనం చేసే పుణ్య కార్యాలు మాత్రమే మన వెంట